hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో ఇవాళ మనం మన తోటలోంచి ఒక కొత్త వెరైటీ హార్వెస్ట్ చేద్దాం. సో ఇది చెరకు. ఇందులో చెరకులో జనరల్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి పంచదార చెరకు, రెండోది బెల్లం చెరుకు అని. ఇది మనకి దగ్గరలో దొరికినటువంటి పంచదార చెరకు కొంచెం చిన్న చిన్న ముక్కలు అవి పెట్టి, ఇది సైజు మీరు చూస్తున్నారు కదా పాట్. సో ఇది ఒక టబ్, ఒక చిన్న టబ్ దీంట్లో పెట్టామన్నమాట. సో మెయిన్గా వచ్చి మనకి ఇది సాయిల్ మిక్స్, నార్మల్ రెడ్ సాయిల్, తర్వాత వర్మీ కంపోస్ట్ అండ్ కొంచెంగా శాండ్ ఇవి పెట్టి దీంట్లో మనం ఇవి ఇట్లా హారిజాంటల్గా పెడతాం. ఇవి జనరల్గా మీకు ఇక్కడ చూస్తే ప్రతి కణుపు దగ్గర మీకు ఇట్లా ఒక చిన్న ఇవి చిగురు అనమాట. ఇది సో బేసిక్గా ఇప్పుడు ఇవి ఎలా వచ్చినాయో అట్లా ఈ కణుపుల దగ్గర మనకి చిగుళ్ళు వస్తాయి. అలాగ వీటిని హారిజాంటల్గా పెట్టుకుంటాం. ఒక కణుపు ఇక్కడ వరకు తీసుకున్నా కూడా ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి అట్లా వచ్చేస్తాయి. సో అలాగ మనం ఆ ముక్కలు తీసుకొని హారిజాంటల్గా పెడితే కింద నేలలో వాటిలోంచి ఇట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి చిన్నగా పెట్టినవి అలా వచ్చి ఇప్పుడు ఇక్కడ చూడండి, సుమారుగా అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఒక 7 feet దాకా వెళ్ళి ఉంటుంది ఇది సైజ్. కాకపోతే ఏంటంటే దీని మెయింటెనెన్స్ మెయిన్గా ఇలా ఈ ఆకు ఎక్కడికక్కడ ఈ పైకి వెళ్తున్న కొద్ది ఇప్పుడు ఇలా వచ్చినటువంటి పచ్చగా ఉన్న ఆకు వరకు ఉంచి ఎండిపోతూ ఉంటుంది. ఇట్లా ఒక లేయర్స్గా తీసేస్తూ ఉండాలి. అప్పుడు మనకి పైకి ఎదుగుతూ ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. అట్లా వచ్చాక ఇప్పుడు ఇది బాగా చక్కగా తయారైంది. ఇది ఎలా చెప్తాము అంటే మనకి చిగురు పెరగడం మొదలైపోతుంది. ఆ చిగురు ఇక మీరు ఇంకా పైన చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం పొడుగు వచ్చింది. అలా ఇలా వెళ్ళారంటే ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇలా వచ్చి ఈ చిగురులోంచి డైరెక్ట్గా ఇంకొకటి వచ్చేస్తుంది. మనం దీన్ని తీసుకొని మనం విడిగా మళ్ళీ పాతేసుకుంటే ఫ్రెష్గా మనకి ఇంకొక చెరుకు వచ్చేస్తుంది. అలాగా ఇప్పుడు ఇవి రెడీ అయినాయి. సో దీన్ని మనం కట్ చేసుకుందాం. మీకు ఇక్కడ గమనిస్తే దీనికైతే మీకు వేళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. యూ కెన్ సీ ఇట్ హియర్. దీనికి ఇలా కణుపు దగ్గర వేళ్ళు వచ్చేస్తాయి. ఇవే వేళ్ళు. మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకొని పెట్టుకుంటే అక్కడి నుంచి అది పాతుకొని వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. సో దీనికి మనం రెగ్యులర్గా మెయింటెనెన్స్లో చెప్పినట్టు ఈ ఎండిపోయినవి తీయడం ఒకటి, తర్వాత నేలలో వచ్చేటప్పటికి మనం రెగ్యులర్గా దీనికి ఇచ్చేవి మిగతా మొక్కలకి ఇచ్చినట్టు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒకటి ఇవ్వచ్చు. తర్వాత ఈ మామూలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ అలాంటివి ఇవ్వచ్చు, జీవామృతం ఇవ్వచ్చు. వాటి వల్ల మనకి చెరుకు ఇది చక్కగా బలంగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మంచి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడికి బేస్కి కట్ చేద్దాం. పైన ఇవన్నీ కలిపి కట్టాను. ఇవి మీకు మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి ఇలా వెడల్పుగా పెరిగిపోతాయి. అందుకని కొంచెం ఇట్లా ఒక చోటగా పెట్టుకుంటే బాగుంటుంది. మొన్న రీసెంట్గా మీరు తిరణాల, మా ఊరు తిరణాల గురించి వీడియోస్ చూస్తుంటారు కదా, అక్కడ మాకు ఇది రెగ్యులర్గా వస్తుంది అనమాట. సో అక్కడి నుంచి కూడా ఈసారి బెల్లం చెరుకు తీసుకొచ్చాము. చూడాలి, ఇప్పుడు అది పెట్టి చూడాలి. ఇదైతే పంచదార చెరుకు. ఇవన్నీ కట్ చేస్తున్నాను. ఈసారి మనం ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకుందాం. ఇది మనకి పెట్టి సుమారుగా 1 year అయింది. కొంచెం ముందే తయారైంది. మనకి ఆ కణుపులు చూసుకొని దాన్ని బట్టి మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల కొంచెం ఇలా ఉంది. దీంట్లోనే మనకి ఇక్కడ మీరు చూస్తే దొండపాదు ఉంది, వెనకాల ప్యాషన్ ఫ్రూట్ ఉంది, ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఇది సో ఇందాక నేను అన్నట్టు ఇక్కడ ఇవన్నీ కలిపి కట్టేశాను. ఇది పైన ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు. కట్టడా ఇదిగో చెరుకు గడ. వీటికి చూడండి పైన అన్నీ ఎన్ని వచ్చేసినాయో. మనం ఇవన్నీ విడివిడిగా నాటుకుంటే చక్కగా ఒక్కొక్క గడ అయిపోతుంది.
ఎక్కడో బయటికి వెళ్ళి చెరుకు కొనుక్కోవడం కాకుండా చెరుకు కూడా మన తోటలోంచే. ఇది తినడానికి కూడా చేత కావాలి. ఇప్పుడు మరి పిల్లలందరికీ చేత అవుతుందో లేదో, ఇది తినాలి అంటే అదొక కళ. మామూలుగా అయితే ఇప్పుడు పిల్లలకి ఏం చేయాలంటే, పిల్లలే కాదు పట్టణాల్లో ఉండి ఇది తినని వాళ్ళకి ఇక్కడ వరకు కట్ చేసి ఓపెన్ చేసి అట్లా చేస్తే తినగలుగుతారు. మేమైతే మనకి అలవాటు ఉన్న వాళ్ళకి మొత్తం డైరెక్ట్గా పంటితోనే. ఓకే, సో అది ఇవి మనకి వచ్చినాయి. ఇప్పుడు ఈ మిగిలినవి ఇట్లా వదిలేస్తే కూడా ఇక్కడ నుంచి పక్క నుంచి నీట్గా ఆల్రెడీ పిలకలు వచ్చేస్తున్నాయి. మీరు ఇక్కడ కొంచెం దగ్గరగా వచ్చి చూస్తే ఇప్పుడు ఇది చూడండి, ఇది కట్ చేసాము ఇక్కడ, కానీ దీని పక్క నుంచి ఒకటి వస్తుంది. ఇది ఆల్రెడీ ఒక గాడ అయిపోతుంది. ఇక్కడ కూడా అట్లా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఇది కొత్తది, తర్వాత ఇవన్నీ మనకి మళ్ళీ ఫ్రెష్ గడలు అవుతాయి. ఇది కొంచెం ఈ కింద అంతా క్లీన్ చేసేసి పెట్టుకుంటే అప్పుడు ఇవి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాయి. ఇది ఇంకొంచెం చిన్నగా ఉంది, ఇది పెరుగుతుంది. సో ఇదండి మన ఇవాళ హార్వెస్ట్, చెరుకుల హార్వెస్ట్. మనం అంతకుముందు చాలా రోజులైంది, ఇది 1 year నుంచి దీన్ని ఎప్పుడెప్పుడు కట్ చేద్దామని చూస్తున్నాం. ఫైనల్గా ఇవి ఒక 1 2 3 4 5 ఉన్నాయి, చక్కగా ఫుల్గా పెరిగినాయి. వీటితో ఇప్పుడు ఈ పైన తల వరకు కట్ చేసుకొని పెట్టుకుంటే వీటి నుంచి మళ్ళీ ఇవన్నీ ఫ్రెష్గా గడలు వచ్చేస్తాయి. దాని సాయిల్ని కూడా మోస్ట్ ప్రాబబ్లీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కొంచెం కదిలించి దాంట్లో కొంచెం న్యూట్రియంట్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం పెద్దగా పాట్ కూడా ఫుల్గా మార్చాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి వేళ్ళు చాలా దూరం లోతుగా వెళ్ళేది కూడా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే పొడుగు వెళ్తాయి కాబట్టి మనకి దానికి సపోర్ట్ చాలా అవసరం. ఈ పొడుగు వెళ్ళినప్పుడు వాటికి ఏదైనా కర్ర కానీ పందిరి కానీ పెట్టి వాటిని కొంచెం దగ్గరగా కట్టేసి పెట్టుకుంటే మనకి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఆ ఎండిపోయినవి ఎక్కడైతే వస్తున్నాయో కణుపుల దగ్గర అవి తీసేస్తూ ఉంటే ఫ్రెష్గా పెరుగుతాయి అవి. అది సో ఇవాళ ఇది. సో ఈ 2-3 రోజుల్లో వీటిని ఫ్రెష్గా టేస్ట్ చేసి ఇవి ఎలా ఉన్నాయో చెప్తాను. మీకు చెరుకులు వాటితో ఉన్నటువంటి మీకు ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా పెంచుతుంటే కనుక ఆ చెరుకుల గురించి మీరు ఎలా పెంచుతున్నారు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.